ఐరోపా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఫ్రాన్స్ నీస్కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫ్రాన్స్తో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు ఈ రెండు దేశాలలో పర్యటించనున్నారు ప్రధాని. ఇవాళ ప్రధాని మోదీ ఫ్రాన్స్లోని నైస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్ ఫ్రాన్స్ సంబంధాల మొత్తం పరిధిని కూడా సమీక్షించనున్నారు. తన ప్రయాణానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో మోదీ ఫ్రాన్స్ భారత్ వ్యూహాత్మక దృష్టిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ సంవత్సరానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఫ్రాన్స్ పర్యటన చివరి దశలో పారిస్కు జరగనున్నటువంటి వివాటెక్ 2026 కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఇది యూరోప్లో అతిపెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్ సమావేశంగా గుర్తింపు పొందింది. ఈసారి భారత్కు అతిపెద్ద జాతీయ పెవిలియన్ లభించడం దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతోందని సూచిస్తుందని మోదీ తెలిపారు. ఇక స్లోవేకియా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16, 17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. భారత్కు వరుసగా 8వసారి ఆహ్వానం లభించడం దేశానికి లభిస్తున్న అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. భారత్లో పెరుగుతున్న గ్లోబల్ ప్రొఫైల్, ఆర్థిక శక్తి, డిప్లొమాటిక్ ప్రభావం ఈ ఆహ్వానాల ద్వారా స్పష్టమవుతోందని ఆయన అన్నారు.